అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే అనకూడదు కానీ ఊసుగానిలోనికి ఒకటే పని ఉంటుంది ఊర్లో. ఒకటే పని, ఇంకా వేరే ఏమైనా పని ఉండని కానీ కన్నులో ఊసులు తీసుకోవడం ఒకటే పని ఉంటుంది. అదే ఇంపార్టెంట్ పని. అంతకు మించిన పనులు ఏమున్నా అది ఇంపార్టెంట్ పని అన్నమాట. ఈయన నీట్ పేపర్ లీక్ మీద లేకపోతే రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అని అలా హైకమాండ్ పిలిపిస్తే దాని మీద నిరసన తెలిపితే ఆ నిరసనలో కూడా అసలు ఈ పేపర్ లీక్ అయిందే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళనంట. రేపు నాడు ఆయనకు ఎయిర్ ఫాల్ అయితే కూడా కేసీఆర్ కేటీఆరే కారణం అంటాడేమో. వాళ్ళ ఆయన భాష అంటే ఆయన బ్రహ్మంలో ఉన్నాడు. నేను కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ తిట్టాలి, అది ఏమైనా ఇష్యూ కానీ జనం నవ్వుకుంటున్నారు కదా. ఒక ముఖ్యమంత్రి బీయింగే ముఖ్యమంత్రి, ఆయన కాంగ్రెస్ లీడర్గా మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. కానీ ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి. ఇది జోగులాట ఇష్యూ కాదు. 22 మంది పిల్లలు చనిపోయిన ఇష్యూ, 1,00,000 మంది విద్యార్థులు ఢిల్లీలో ధర్నా చేసిన ఇష్యూ, వాళ్ళు బీజేపీ మీద పోరాటం చేస్తున్నారు, గవర్నమెంట్ మీద, బీజేపీ మీద కూడా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ మీద పోరాటం చేస్తున్నారు వాళ్ళు, బీజేపీ మీద కాదు. ఈయన మధ్యలో వచ్చి కామెడీ చేస్తున్నాడు, డైవర్షన్ కోసం చేస్తుండేమో. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. వాస్తవాలు ఆదిలాబాద్లో ఉన్న మారుమూల గ్రామాన్ని కూడా తెలవాలి. ఈ పొలిటికల్ డ్రామా ఏంది, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం ఏంది, ఇదంతా తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి షేర్ ఖచ్చితంగా చేయండి. ముందు ఈ వీడియో చూడండి. ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాలతో చెలగాడ మాడిన గ్లోబరీనే సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపకపోవడం వల్ల కేటీఆర్ బినామీ సంస్థ అయిన గ్లోబరీనా కేంద్ర ప్రభుత్వంలో సిబిఎస్ఈ ప్రశ్న పత్రాలను పరీక్షలను తమ అవినీతికి వాడుకున్నారు. ఇదే కేటీఆర్ ఢిల్లీ బీజేపీలతో మాట్లాడి వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించడు. ఆ విధంగా సిబిఎస్ఈ పరీక్షలు ప్రశ్న పత్రాలను కుంభకోణాలకు పాల్పడ్డప్పుడు ఈ కోఆంట్ సంస్థను మీరు అరెస్టు చేయకపోవడము, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల నీట్ పరీక్షల్ని నిర్వహించే వాళ్ళకు కూడా ధైర్యం వచ్చింది, దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చింది. అర్థమైందా? అటు ఇటు పోవాలి, దాన్ని తీసుకొచ్చేసి కేసీఆర్కి అప్పచెప్పాలి, కేటీఆర్కి అప్పచెప్పాలి. ఇంకా ఈ రోజుకి ప్రోగ్రామ్ అయిపోయిందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఒక 2 రోజులు కనబడకుండా జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి పరిమితం కావాలి. ఇది డైలీ షెడ్యూల్ అవుతుంది మన ముఖ్యమంత్రి గారిది. ఆయన పని వేరు, ఆయన కథ వేరు. సరే, వాళ్ళు ఏం కేసులు పెట్టలేదు, ఆ గ్లోబల్ అనే సంస్థ మీద పెట్టలేదు. మీరు వచ్చి 31 months అయింది, ఏవేవో సిట్లు వేస్తున్నారు, ఏమేమో విచారణ జరుపుతున్నారు. దాని మీద కూడా విచారణ జరపాలి కదా మీరు. ఈయన రికమెండేషన్ చేసి, కేటీఆర్ రికమెండేషన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి అక్కడ కూడా సిబిఎస్ఈ ఇప్పించి అది కూడా స్కామ్ జరిగేటట్లు చేసిందట. కాబట్టి వీళ్ళే కారణం అంట. అంటే ఈయన ఉద్దేశం ఏందో, ఇప్పుడు బీజేపీతో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్తో రాష్ట్ర అభివృద్ధి అనే పేరుతో ఎవరు సఖ్యతగా ఉన్నారు, ఎంత సఖ్యతగా ఉన్నారు అనేది మనం తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్ ఏం కాదు, ఓపెన్ మొత్తం. ఎందుకంటే వేదిక మీదనే కదా మెరసే జోడో అని ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించింది. దాని తర్వాతనే కదా వాళ్ళ పార్టీలో ఈయన మీద నమ్మకం పోయింది. ఈయన 74 సార్లు ఢిల్లీ పోయిండు ఇప్పటికీ. ఆ 74 సార్లు అత్యధిక సార్లు బీజేపీ వాళ్ళనే గెలిచిండు, లేకపోతే సెంట్రల్ మినిస్టర్లను గెలిచిండు ఏదో పేరు మీద. ఆ రాష్ట్రానికి ఏం రాలేదు. ఈయన చెప్పిందాల నిజం ఎంత ఉంటుందంటే, మెట్రో దాని గురించి కలవద్దని కిషన్ రెడ్డి చెప్పిండు సెంట్రల్ రైల్వే మినిస్టర్కి, అందుకే కలుస్తలేడు. మళ్ళీ ఈయననే 2వ రోజు కిషన్ రెడ్డికి లేఖ రాసినాడు, నాకు కలిపి అని. అట్లుంటుంది అనమాట. తర్వాత కలిసిండ్రు, తర్వాత పాసిపోయింది వ్యవహారం. అదంతా మనకందరికి తెలుసు ఆ విషయం. అంటే యాక్చువల్గా ఈ విషయంలో నీటి విషయమైనా సిబిఎస్ఈ విషయమైనా సెంట్రల్ గవర్నమెంటు తప్పు చేసినట్టే. ఏ గవర్నమెంట్లో ఎక్కడ లీక్ అయినా రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే కేంద్ర ప్రభుత్వము ఏ గవర్నమెంట్ నిర్వహిస్తే ఆ గవర్నమెంట్ ఖచ్చితంగా బాధ్యత వహించాలి. తప్పు చేసినట్టంటే వాళ్ళు ఎవరు కావాలని చెయ్యరు. ఏ గవర్నమెంట్ కూడా మోడీ పోయి నువ్వు పేపర్ లీక్ చేయని చెప్పడు. ఇక్కడ పోయి కేసీఆర్ పోయి నువ్వు ఈ పేపర్ లీక్ చేసి పలానా మందిని పాస్ చేయని అని చెప్పాడు. కానీ సిస్టమ్ ల్యాబ్స్, సిస్టమ్ మేనేజ్మెంట్ ల్యాబ్స్, సిస్టమ్ చూసుకోకపోవడం అనేది నిర్లక్ష్యం. వీళ్ళ నిర్లక్ష్యం, పాలకుల నిర్లక్ష్యం. పాలకులు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడే సిస్టమ్ చెడిపోతుంది, అప్పుడు పేపర్స్ లీక్ అవుతాయి. కాబట్టి బాధ్యత వహించాలి వాళ్ళు అనేది సాధారణంగా వచ్చే డిమాండ్. కానీ ఇలా మోడీని అనలేక
మోడీ మీద మాట్లాడలేక, మరి మోడీని చూస్తే భయమైందో భక్త్యో ఏమో తెలియదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటికి పోయిండు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటికి పోయిండు. ఇక అది కుమ్మక్కయ్యి ప్రధానమంత్రి ఇంటి దాకా ఒక ఎల్ఓపి లేకపోతే ఎంపీలు వాళ్ళందరూ పోయినరు అని ఒక వాదన ఉంది. ఇదంతా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యి అసలు విద్యార్థుల ఉద్యమాన్ని నీరుగాడదామనే ప్రయత్నంలో చేస్తున్నారనే చర్చ కూడా ఉంది. నేషనల్ మీడియా లెవెల్లో ఉంది చర్చ. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, కాంగ్రెస్ బీజేపీతో కుమ్మక్కైందో లేదో తెలియదు కానీ, రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కై మాట్లాడుతున్నారు అని చెప్పనికే ఇది ఒక నిదర్శనం. నువ్వు అడగాల్సింది ఎవరిని గల్లబట్టి ఆడ రాహుల్ గాంధీ ఎవరిని అడుగుతున్నాడు? మోడీని అడుగుతున్నాడు. నువ్వు రిజైన్ చేయి, ఇంతమంది పిల్లలు చచ్చిపోయారు, ఇంతమంది మీద కొట్టించినావు, టియర్ గ్యాస్ వేయించినావు, కొట్టించినావు పోలీసులతోనా. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీకి తెలియదా మరి గ్లోబల్ ఇన్నర్ సంస్థ ఇది అది సిబిఎస్ఈ అన్ని ఇష్యూలు ఒకటే కదా, అన్ని విద్యార్థులకు సంబంధించిన ఇష్యూసే కదా. అంటే అంటారు కదా మోకాలకు బోడిగుండుకు లింక్ పెడతారు అంటారు చూడు, అట్లా సంబంధం ఇష్యూస్ జనాలను డైవర్ట్ చేసి ఇష్యూని డైవర్ట్ చేయకూడదు. ఆడ ఏమన్నా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట ఈయనకి ఎంత సబ్జెక్ట్ ఉంటుంది అంటే చాలా ఉన్నాయి చెప్పనీకి. ఇంకా ధర్మేంద్ర సింగ్ బర్తరఫ్ చేయాలంట. రాహుల్ ఇదే నిన్న చేసిన ఈయన కొడంగల్లో చేసిన యాత్రల ఇవి ప్లే కార్డ్స్. ధర్మేంద్ర సింగ్ అంట, ధర్మేంద్ర ప్రధాన్ కాదు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరో కూడా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి తెలియకపోవడం. ఇంకా ఇంతకన్నా నాలెడ్జ్ లేనోళ్ళు లేకపోతే ఇంతకన్నా అన్నాలెడ్జ్ ఫెలోస్ ఏమన్నా అనాలా మనం? ఇంతకన్నా పెద్దది ఉంటుందా? ఈయన మాట్లాడిన మాటలకు దీనికి ఇవన్నీ సేమ్. అంటే ఇవి ఎంతవరకు నిజమో ఇవి ఎంతవరకు ఇట్లా ఉన్నాయో ఆయన మాట్లాడిన మాటలు కూడా గంతే ఉంటాయి, అంతకుమించే ఉండదు. మనం చూస్తూనే ఉన్నాం కదా, ముఖ్యమంత్రి కాకముందు నుంచి మాట్లాడితే నమ్మినాం, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అట్టే మాట్లాడుతుంటే ఇది తిరకాసుందర భయం తెలంగాణ ప్రజలు కూడా బాగా అర్థమైంది. ఇంకా చాలా చాలా ఉన్నాయి ఆయన మాట్లాడిని. ఇప్పుడు నిజంగానే కేటీఆర్ బీజేపీని ఒప్పించి ఏదో సంస్థకు ఇప్పించిండు, అందుకే తప్పిదాలు జరిగినాయి. ఈడున్న బీజేపీ లీడర్ తెలియదా? తప్పు జరిగితే ఖచ్చితంగా మంది మీద నూపుతారు కదా బీజేపీ వాళ్ళని, సామాన్యుల. కరెక్ట్ జరిగితే మోడీ అకౌంట్లు వేస్తారు, తప్పు జరిగితే మంది అకౌంట్లు వేస్తారు. మరి ఎందుకు వేస్తలేరు వాళ్ళు? వేయాలి కదా. ఇక్కడ బీజేపీ లీడర్లు మాట్లాడతలేరు, రాహుల్ గాంధీ మాట్లాడతలేడు. సరే ఈయన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అనుకుందాం, ఈయన దగ్గర చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి అనుకుందాం. ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ పోవాలి, ఆడ ప్రెస్ మీట్ పెట్టాలి, నేషనల్ మీడియా పిలుచుకోవాలి, మొత్తం ఇదంతా వీలే చేసిరని చెప్పేసి ఎవిడెన్సెస్ ఉంటే తీసి ఆడ పెట్టాలి, ప్రూఫ్స్. సరే మీరు తెలంగాణ మీడియా కూడా వద్దు, పోయి నేషనల్ మీడియాలో పెట్టండి. ఎందుకంటే కనీసం ఆడ ఉన్న పిల్లలు కూడా నిజం తెలుస్తుంది మీరు చెప్పే దానిలో ఏమైనా ఎవిడెన్స్ ఉంటే. అసలు బీజేపీతో రేవంత్ రెడ్డి ఎందుకు ములాఖాత్ అవుతాడు? చాలామంది మాట్లాడతారు ఆయన కూడా నోట్ కేసు ఉంది కాబట్టి ఆయన తప్పదు ములాఖాత్ అవుతాడు, ఆయన పర్సనల్ ఇష్యూ. కానీ ఈడ ఉన్న ఈ విద్యార్థుల ఇష్యూను ఎందుకు డైవర్ట్ చేయాలి? విద్యార్థుల ఇష్యూని డైవర్ట్ చేయకూడదు కదా. అసలు ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఒక ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తాడా? ఇది న్యాయమా? ఇది ప్రజాస్వామ్యమా? కేటీఆర్ ఇందాకనే రిప్లై ఇచ్చిండు, నీ మీద క్రిమినల్ కేసు పెడతాము, నీకు దీని మీద నువ్వు క్షమాపణ చెప్పు, లేకపోతే సివిల్ కేసు ఏదో ఫేస్ చేయాలి, నువ్వు కోర్టులో కలుసుకుందాము అని ఆయన రిప్లై ఇచ్చిండు. దానికి రెస్పాండ్ అవుతాడో కాదో తెలియదు, ఆయన రెస్పాండ్ కాడు. ఈయన అవగాహన ఎంతవరకు ఉంటుందంటే ఏం చెప్దాము, ఇంకో ఇది చూడు. శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసింది, ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది. పాపం పెద్ద మనిషి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణకు సపోర్ట్ చేసిండు, ఆయన ఆత్మ ఏడుందో చిట్టుకుంటుంది, నన్ను ఎప్పుడు చేసిండ్రు ప్రధానమంత్రి అని. టీఆర్ఎస్ ప్రభుత్వం మరి మా మనోడు ఏం చేస్తుండో, ఎకరాలు కొని గజాల బకరాలకు అమ్ముతుండేమో తెలియదు కానీ అదొక 10 రోజులు మా మనోరు వాయిదా పెట్టాల్సిందే. మనోహర్ అంటే తాండూరు ఎమ్మెల్యే, ఆయన ఏం పని చేస్తుండో చెప్పిండు ఓపెన్గా. ఆయన దందా చేసుకోవాలంట, అంతే. దందా ఇస్ దందా నడిపించుకొని చెప్తున్నారు. ఇంక అన్నీ అర్థం పర్థం లేని మాటలు, ఒక ముఖ్యమంత్రి స్థాయి దగ్గర మాటలు కావు, ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలనో తెలియదు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే రాష్ట్రము పక్క రాష్ట్రాలు అవసరమైతే కాంగ్రెస్ కాబట్టి మొత్తం దేశమంతా ఇట్లా చెవులు రిక్కరించి వినాలి. ఈయన మాట్లాడితే ఇంకా చుట్టుపక్కల వాళ్ళే చెవులు మూసుకునే సిచ్యువేషన్ వచ్చింది, టీవీలు బంద్ చేసుకునే పరిస్థితులు వచ్చినాయి తెలంగాణలో. ప్లీజ్ సబ్స్క్రైబ్.